వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మీరు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు వేటిని చదివారు, వేటిని చదవాలి అనే దాన్ని ఒక క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకనే మీరు అసలు ఈ డాక్యుమెంట్స్ని చదివారా లేదా, నేను చెప్పిన వాటన్నిటిని కవర్ చేశారా లేదా, కవర్ చేస్తున్నారా లేదా ప్రస్తుతం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటిది స్టాండర్డ్ సిలబస్ అండి. అంటే మనకిచ్చినటువంటి సిలబస్ కాపీలో ఉన్న ప్రతి పదాన్ని కంప్లీట్ చేసామా లేదా. ఎస్వీఆర్ అకాడమీలో ఇచ్చినటువంటి క్లాసెస్ని మళ్ళీ మీరు సిలబస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. సిలబస్లో ఉన్న ప్రతి పదం మన ఎస్వీఆర్ అకాడమీ క్లాసెస్లో ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని కంప్లీట్ చేసేటప్పుడు మీరు గ్రూప్ 2 అయి ఉంటే ముందు ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ ఈ 5ని కంప్లీట్ చేసుకోండి. ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. అండ్ గ్రూప్ 2 మెయిన్స్కి వెళ్ళండి. టైం ఉన్నప్పుడు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వెళ్ళి మెయిన్స్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ పాలిటీ ఇలా కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీకి గ్రూప్ 1 మెయిన్స్కి కూడా చదివినట్టు అయిపోతుంది. అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ కనుక కంటిన్యూగా చదివితే ఆటోమేటిక్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ అయిపోతుంది. గ్రూప్ 2 మెయిన్స్ పర్స్పెక్టివ్ ఒక్కటే వేరు, ఎందుకంటే అది సబ్జెక్టివ్ కాబట్టి. వన్స్ మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై చేస్తే గ్రూప్ 1 మెయిన్స్ని నేను స్ట్రాటజీగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఎనీవే అండి, స్టాండర్డ్ సిలబస్ని కంప్లీట్ చేసే ఉంటారు. అందరూ దీని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి చదువుతారు. ఓకే, అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని మీరు ఏం మిస్ చేస్తున్నారంటే అండి, ఎస్పెషల్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్సే మీకు వెయిటేజ్ 70% ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లో రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్సే అడుగుతారు. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, సో ఇవే ఎక్కువ ఉంటాయి. అందుకనే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి గ్రూప్ 1 వాళ్ళు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గ్రూప్ 2 వాళ్ళు కూడా మీకు సొసైటీలో యాక్ట్స్ కానీ, రీసెంట్ సోషల్ ఇష్యూస్ కానీ, రీసెంట్గా వచ్చినటువంటి ట్రైబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ దాంతోపాటు జియోగ్రఫీలో రీసెంట్గా జరిగేటువంటి జియోమార్ఫాలజీ ప్రొసీజర్స్ కానీ, లేకపోతే ఫిజికల్ జియోగ్రఫీలో రీసెంట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, డిజాస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనకి కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఇంకొక 30 మార్క్స్కి ఉంది. మొత్తం ఒక 90 మార్క్స్లో 50 to 60 మార్క్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది గ్రూప్ 2లో. గ్రూప్ 1లో అయితే అది 80% ఉంటుంది. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ వచ్చేసరికి ఎకానమీ మొత్తం కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ మొత్తం కరెంట్ మీద అడుగుతారు. పాలిటీ కూడా కరెంట్ పాలిటీ ఎక్కువగా అడుగుతారు. సో అంటే ఏపీ హిస్టరీ మినహాయిస్తే అండ్ ఇండియన్ హిస్టరీ మినహాయిస్తే ఎక్కువ పర్సంటేజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఈ 3 సబ్జెక్టులు తప్ప మిగతా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఎస్వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్తో కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్వీఆర్ అకాడమీలో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వాటిల్లో పెట్టేటువంటి కరెంట్ అఫైర్స్ని చూస్తూ ఉండాలి. వాటిని నేను క్లాసెస్లో కూడా కవర్ చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తూ వాటిని రికగ్నైజ్ చేస్తూ టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండండి, గ్రూప్ 2 గ్రూప్ 1 క్వశ్చన్స్ని. అండ్ ఇది కరెంట్ అఫైర్స్ గురించి. అందరూ స్టాండర్డ్స్ అది వదిలేస్తారు, కానీ కరెంట్ అఫైర్స్ చదవరు. కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్గా చదవాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడి నుంచి చదవాలండి? ప్రజెంట్ మీరు జనవరి 2026, ప్రజెంట్ మీరు జూన్లో ఉన్నారు. జూన్ నుంచి వెనక్కి జనవరి 2026 వరకు చదవండి. ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఇంకా టైం ఉంటే మీరు డిసెంబర్ 2025 నుంచి వెనక్కి జూన్ 2025 వరకు కూడా చదవండి. ఎందుకంటే అప్పుడప్పుడు వెనకాల సంవత్సరాన్ని కూడా ఎక్కువగా ఇస్తున్నారు. సో అవి ఒక 20% వేసుకున్నా ఒక 80% క్వశ్చన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ బడ్జెట్ అండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ రీసెంట్గా ఏం మాట్లాడారు, స్కీమ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ స్కీమ్స్, తర్వాత ప్రోగ్రామ్స్, ఎలొకేషన్స్, ఇవి అన్ని సబ్జెక్ట్స్కి. ఇది ఒక్క సబ్జెక్ట్, ఇది ఎకానమీ అంటానికే లేదండి, అన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి దీంట్లో, పొలిటికల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎకానమీకి సంబంధించింది బడ్జెట్ అనమాట. సో ఏపీ అండ్ ఇండియన్ బడ్జెట్ 2026-27 కన్ఫామ్గా అందరూ చదవాలి. అండ్ సర్వే విషయానికి వస్తే ఏపీ సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందండి. మీరు ఏపీ ఫినాన్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ సర్వే డాక్యుమెంట్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అది కనుక పూర్తిగా చదివితే ఏపీకి సంబంధించిన జియోగ్రఫీ, ఏపీకి సంబంధించిన ఎకానమీ, ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్, ఏపీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీకి సంబంధించిన ఎన్వైరన్మెంట్, ఏపీకి సంబంధించిన సమస్తం ఇన్ఫర్మేషన్ మనకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేనే ఆధారం.
మనం ఎస్విఆర్ అకాడమీలో కూడా ఎకానమీ సబ్జెక్ట్లో ఏపీ సర్వే వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఇంకా అవి అప్లోడ్ అవుతాయి. చాలా వరకు ఒక 5-6 వీడియోలు అప్లోడ్ చేశాను. వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఏపీ సర్వే ప్రజెంట్ మనకు అందుబాటులో ఉంది. 2024-25 అందుబాటులో ఉంది. ఏది అందుబాటులో ఉంటే దాన్ని కన్ఫామ్గా చదవాల్సిందే. అండ్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో ఇది కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వీటన్నిటిని కంప్లీట్ చేస్తేనే మీరు ఒకసారి సిలబస్ని పూర్తి చేసినట్టు. దాని తర్వాత మీరు ప్రిలిమినరీకి ముందు అట్లీస్ట్ 2 టైమ్స్ రివిజన్ చేయాలి. టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ మేము కూడా అనౌన్స్ చేస్తాం వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. టెస్ట్ సిరీస్లో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి, ముందు చదవకోకుండా టెస్టులు రాయటం వల్ల ఉపయోగం లేదండి. మీరు ఒక సబ్జెక్ట్ని చదివిన తర్వాత అప్పుడు దాని గురించి సబ్జెక్ట్కి సంబంధించిన టెస్టులు రాయండి. లేదా మొత్తం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే మంచిది. ఎగ్జామ్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఉండదు, ఒక్కొక్క చాప్టర్కి ఉండదు, ఓవరాల్గా ఉంటుంది. అప్పుడు మనకి ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చదవటం ఒక వంతు అయితే రివిజన్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. కనీసం 2 సార్లు రివిజన్ చేయాలి. ఇది మనసులో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.